నీకేమిటి సంబంధం అని, అది ఎందుకు చూడాలి? కామన్ సెన్స్. వీడికి ఇంత మనం చేసాం, అయినా మన ఎడల ఇలా బిహేవ్ చేస్తాడా అన్న ఒక ఆలోచన వచ్చింది అక్కడ. అంటే ఏంటి, వాడికి చేసినప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసావు. విపరీతమైన కామముతో విపరీత స్వార్థంతో వాళ్ళకి సేవ చేసేమని లెక్క, లేకపోతే అలా కనిపిస్తాం. ఏమని ఎంత సాయం చేశానో వాళ్ళకి, ఎంత చేశాను, అయినా ఇట్ట బిహేవ్ చేశారని నాకేమిటో అనుకోలేదు అంటాడు. అనుకోండి, ఆ పిల్లల్ని ఎలా పెట్టారు, ఆ పిల్లాన్ని ఎలా పెంచాను, చదువు చెప్పించాను, నేను చెప్పించాను. పిల్లలు వచ్చిన తర్వాత దాంతో తిరుగుతాడు. మరి పెళ్లి చేశాను. సినిమాలు గది వెళ్ళిపోతాడు, పిల్లలతో తిరుగుతాడు. చీకు పెళ్లి లేకపోతాడట. సినిమాకి వెళ్ళి సరదాగా ఉంటే సంతోషించాలి, దానికోసం కదా పెళ్లి చేస్తాడు, హ్యాపీగా ఉండాలి. కూరలో ఉన్న స్వార్థం అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మంచిది. ఇతరుల యొక్క చేష్టలలో చాలా కష్టమైన విషయం అండి. అయినా చేద్దాం మనం ఉపాసన. ఏదో జన్మలు చేయాలి కదా, ఈ జన్మలు చేద్దాం మనం. అంటే వినీసి వెళ్ళిపోవచ్చు సార్. ఇది భాగవతమునందు ఉండేటటువంటిది, భగవద్గీత ఎందుకు చెప్పబడినటువంటిది ఆచరణశీలమైనటువంటిది. ఎంత ఆచరిస్తుంటే అందులోంచి అంత ఊరుతుంది, అంత అదృష్టం ఉంటుంది, అంత మకరందంగా ఉంటుంది జీవితం. దీన్ని ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది సార్ జీవితం. మాస్టర్తో ఉండేటటువంటి క్షణంలో నేను ఆశ్వాసించినటువంటి ఆ మధురమైనటువంటిది భాగవతం. చాలా వరకు డిక్టేషన్ నేనే తీసుకోవడం నా అదృష్టం. రాత్రి 10 నుంచి 2 వరకు డిక్టేట్ చేసేవారు మాస్టర్ గారి భాగవతం. మోస్ట్ నేను, కృష్ణస్వామి, రవిశర్మ ఎక్కువగా రాసినటువంటి వాడు. రఘురామ్ కుమార్ అనేటటువంటి ఒక ఆయన మేము నీలకంఠం అనేటటువంటి ఒక ఆయన, మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇందులో ఉన్నటువంటి పేర్లు చాలా పేర్లను కూడా తక్కువ. ఈ రాసినటువంటి దాన్ని ఫెయిర్ చేయటం, ప్రెస్ కాపీ తయారు చేయటం, ఇవన్నీ కూడాను వాళ్ళు చేసేవారు. రఘురామ్ శర్మ అనేటటువంటి అతను, నీలకంఠం అనేటటువంటి ఒక ఆయన, రవిశర్మ, వీళ్ళెవరు దేవములలో లేరు ఇప్పుడు. అప్పుడు రాసినటువంటి వాళ్ళలో అందరిలో నీ కృష్ణస్వామి కూడా లేరు ఇప్పుడు, నరసింహరాజు లేడు. నీ భాగవతం రాయటేటప్పుడు మాస్టర్ గారితో ఎక్కువ పాటు పాల్గొంటున్నటువంటి వాళ్ళలో నేనే పాపి చిరాయు అన్నట్టు ఒక్కడే మిగిలాను. మిగతా చుట్టూ అందరూ వెళ్ళిపోయారు. కొందరు 50 ఏళ్ళకి వెళ్ళిపోయారు, కొందరు 55 వెళ్ళారు. ప్రాబ్లీ ఓవర్ లిమిట్. వాళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు ఇంకా మిగిలి ఉన్నాం. అప్పుడుండేటటువంటి మాధుర్యం చెప్తున్నాను అనమాట. అంటే కృష్ణుడు దగ్గర గోపిలు ఏ మాధుర్యం అనుగ్రహించారనేటటువంటిది మాస్టర్ లాంటి వారి దగ్గర కూర్చొని పాదవముల సేవ చేస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది, వారి జీవితంలో తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుందంటే వాసుదేవోపాసన చేస్తుంది. సమస్తమునందు నిష్కామముగా పనిచేస్తూ విష్ణువును చూడటం అనేటటువంటి అలవాటు అయిపోయిన తర్వాత అవతల వాడి యొక్క చేష్టలలో వాసుదేవుడు కనిపిస్తాడు మనకి. చుట్టూ ఉండే వ్యక్తులు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. నువ్వు అనుకుంటే బిహేవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెటిల్ అయిపోతున్నాడు. అవతల వాడితో మనకి ఫ్రిక్షన్ ఎందుకు వస్తుందంటే వీ ఎక్స్పెక్ట్ అదర్ పీపుల్ టు బిహేవ్ ఇన్ ద వే వీ వాంట్ టు బిహేవ్ దెమ్. అక్కడ ఫ్రిక్షన్. దిగులు వచ్చేయడం, డల్ వచ్చేయడం, మూడ్ ఆఫ్ అయిపోతుండడం, స్టెప్ సిగరెట్ అన్నం వేసుకోవటం, ఆరంబెట్ వేసుకోవడం. ఒకసారి వాళ్ళు అలాగే ఉంటారు. అలాగుండే వేళ నీ చుట్టూ ఎందుకు చేరారంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అలా చేరుతాను. నీ చుట్టూ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనకి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, స్నేహితులు, బాస్ కింద పని చేసేవాళ్ళు దొరుకుతారు. ఎందువల్లంటే వాళ్ళే నీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కాబట్టి. నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు దే ఆర్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సాల్వ్ యువర్ సెల్ఫ్ టు గో ఇన్ టు హైయర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆధ్యాత్మికంగా ఉన్నతి కలగచేయటం కోసమే నీ కోసమని అటువంటి వాళ్ళు వస్తారు. నెక్స్ట్ జోకులు కూడా వేసేవారు.
ఎవరో పేర్లు నేను చెప్పను, ఒక 7 పేర్లు చెప్పేవారు. వీళ్ళనే నాకు పరమ గురువులు, నాకు కామక్రోధములు ఉన్నాయా లేదా అనేటువంటి టెస్టర్స్ కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 7 నా చుట్టూ తిరుగుతుంటారని జోక్ చేసేవారు, నాతో ఉంటుండేవారు. అందరూ స్కార్పియో వెళ్ళేవాళ్ళు. అదేంటో మరి తమాషాగా ఆయన చుట్టూ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆయన చుట్టూ తేళ్ళు పుట్టిస్తుంటారు పాములను అని. అంటే ఎస్ట్రాలజీతో మాట్లాడేవారు నా అతను. చుట్టూ స్కార్పియో తేళ్ళు పాములు కుడుతూ ఉంటాయి. ఎందుకు పెట్టుకున్నారు మాస్టర్ అంటే ట్రైనింగ్ మాస్టర్ అని పంపించారు నా కోసం. నా కామక్రోధాలు ఏమైనా తెలియదు. నాకు అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, నా కామక్రోధాలు టెస్ట్ చేసేవాడు. శ్యామ్ గారు ఉన్నారా? వచ్చారా? ఆ కామక్రోధాలు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసేవాడు ఉంటారు. అదే తల్లి తండ్రి అయితే ఇంకా అదృష్టం, జీవితాంతం ఉంటుంది. వదిలిపెట్టడానికి వీల్లేదు. భార్య అనుకోండి ఇంకా బెస్ట్. రోజు మొన్నోడు వచ్చింది ఆదివారం పూట, పొద్దున్నే వచ్చింది. మా ఆయనతో నాకు 17 ఏళ్ళు పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు. పెద్దవాడేమో 24 ఏళ్ళు చెప్పి, పెద్ద అమ్మాయి ఏమో బీటెక్ చదువుతున్నది, అబ్బాయి ఇంకా బీటెక్ జాయిన్ అవుతాడు. 24 బట్టి రోజు ఆయనతోనే తగులేనండి అన్నారు. అంటే జడిముడు ఏం చేస్తున్నది, ముగ్గురు 24 ఏళ్ళు పాటు చదివించింది అనమాట. ఆ మహాత్ముడికి దండం పెట్టుకున్నాను. ఆయన వాసుదేవ ఉపాసన సదస్సుడు అయిపోయింటాడు. ఈ పాటికి ఆయన దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి మనం. 24 ఏళ్ళ పాటు దాన్ని అలాంటి దాన్ని భరించాడంటే వాడు మహాత్ముడు కదా. అలా దొరుకుతుంది ఒకసారి అదృష్టవశాత్తు భార్య. ఏం చేసినా నచ్చుతుంది మనం చేస్తాం. ఇంకా భర్త లాంటి వాడు దొరుకుతాడు. వీళ్ళ గురించి మరి అందరు ఆడవాళ్ళ గురించి చెప్పేస్తున్నా కోపం రావచ్చు. జడి మీద భర్త దొరుకుతాడు వాడు. ఏమిటిది? గ్రేట్ ఆపర్చునిటీ. వాసుదేవోపాసన చేస్తే తల్లిదండ్రులు కానీ ఆనందములు కానీ తేడా ఉండేటటువంటి వాళ్ళతో ఎంత నువ్వు న్యూట్రలైజ్ చేయగలుగుతావు అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇందులో నాథుడి యొక్క కథలో లాస్ట్లో ఉంటుంది. ఎదురుగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క చేష్టలలో వాసుదేవుడు కనిపించాలి. చేత వహించాలి. కష్టమేమో. వీళ్ళంతా కొన్నాళ్ళు ట్రై చేసి వదిలేశారు. ఎప్పుడు వదిలే కొన్నాళ్ళు అయితే మళ్ళీ ట్రై చేద్దామని. కానీ చెయ్యాలి, తెగించి చేయండి సార్ అన్నట్టు. ఎప్పుడు ఇదేనా అదో జీవితం, సంసార జీవితం. సార్ తెగించి ఉపాసన చేస్తాను. మొట్టమొదటి మా ఆయనలోనేమో విష్ణుమూర్తి ఉన్నాడని జనం చేయండి అన్నాడు. పోతే పోయింది. ఇట్లాంటి వెధలో కూడా విష్ణుమూర్తి ఉంటాడని అనుకోకండి. వాళ్ళలో కూడా విష్ణుమూర్తి చూడండి. వాళ్ళ చేష్టలు ఏదైతే ఉన్నదో అవతల వాళ్ళ యొక్క బిహేవియర్, యాక్చువల్గా బిహేవియర్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీని గురించి మనకి ఈ వాసుదేవోపాసన అర్థం కానప్పుడు చూడండి. మాస్టర్ గారు దీనికి సంబంధించినటువంటి శ్రీశైలంలో దగ్గర ఉండేటటువంటి ఒక చోట